ఓం ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉపోద్ఘాతం మొదలుపెట్టాము. గురుస్తోత్రం ప్రారంభించాము. అక్కడితో నిన్న అయింది. కాబట్టి ఆ గురుస్తోత్రం అనేది మళ్ళీ ఒక్కసారి చెప్పుకొని కంటిన్యూ చేద్దాం. నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం గురుం బ్రహ్మ నమామ్యహం. విడగొట్టి చదివాను నేను. నిత్యం మనం ఏ పదం కా పదం విడగొట్టి అర్థం చెప్పుకుంటే ఆ పదాలన్నీ కూడి ఇక్కడ మనం మోక్ష లక్ష్యమైనటువంటి బ్రహ్మ గురించి చెప్తున్నాము. ఆ బ్రహ్మము గురువే ఆ బ్రహ్మమైనటువంటి గురు సాక్షాత్ పరబ్రహ్మని గురువుని స్తోత్రం చేయడం ద్వారా గురువులో ఉన్నటువంటి లక్షణాలన్నీ చెప్పినప్పుడు అవి నిజానికి అవన్నీ బ్రహ్మ లక్షణాలే. బ్రహ్మ లక్షణాలు చెప్పుకోవడం ద్వారా మనం గురువుని బ్రహ్మని సమానం చేసి ఆ లక్ష్యాన్ని మనం అందుకునేట్టుగా గురువు సహాయం చేస్తారు అనే ఉద్దేశంతో ఈ స్తోత్రం మొదలుపెట్టాం. కాబట్టి మొదటి శ్లోకము అటువంటి వర్ణనతో మొదలైంది. బ్రహ్మం ఎట్లా ఉంటాడు? నిత్యం, ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటాడు. నిత్యం అనేది అర్థం కావాలంటే అనిత్యము, శరీరం అనిత్యము, మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఆ బ్రహ్మలో ఉన్నటువంటి బ్రహ్మానుభవం అపరోక్షంగా ఆయనలో ఏదైతే ఉందో అది నిత్యం. అది తెంపు లేకుండా నిత్యవర్తమానంగా ఎప్పుడు కూడా అదేగా ఉంటుంది. దాంట్లో చలనం కానీ మార్పు కానీ రాకడ పోకడ కానీ ఆది అంతం కానీ ఉండదు. దాన్ని నిత్యం అంటారు. శుద్ధం అన్నప్పుడు మలినము లేనిది. ఇక్కడ మలినం అంటే 3 గుణాలే మలినం. కనుక 3 గుణాలు మాయ కాబట్టి మన లక్ష్యంలో ఉన్నటువంటి బ్రహ్మ మాయకి ఆవల ఉన్నాడని, మాయని దాటే ఉన్నాడని, కాబట్టి అటువంటి లక్ష్యంలో ఉంటే మనం కూడా భ్రాంతి రహితం అయ్యి అటువంటి బ్రహ్మ సాక్షాత్కారం పొందుతాం అనే ఉద్దేశంతో శుద్ధం అని చెప్పడం జరిగింది. నిరాభాసం, భాష అంటేనేమో పరమాత్మ యొక్క ప్రకాశము. ఆభాస అంటే అది నామరూప ప్రపంచం మీద పరమాత్మ ప్రకాశం పడి ప్రతిఫలించిన ప్రకాశాన్ని ఆభాస అంటారు. ఆభాస అంటే ప్రతిఫలించగా కనబడ్డ వస్తువులు ప్రతిఫలించిన ప్రకాశంతో కూడేవి ఆభాసలు. ఇప్పుడు జగత్తు మిథ్య అంటే ఆభాస అన్నప్పుడు ఏమవుతుంది? జగత్తు సత్యమని మనం పొరపాటు పడుతున్నాము, సత్యం కాదు అని. కనుక అలాంటి ఆభాస లేదు అంటానికి నిరాభాస అంటున్నాం. నిరాభాస అంటే పొరపాటు లేదు, దోషం లేదు, సత్యమే కానీ సత్యానికి విరుద్ధం కాదు. అధిష్టాన బ్రహ్మ ప్రకాశమే కానీ మాయలో కానీ ఏదన్నా గుణాల బట్టి కానీ
ప్రతిబింబించినటువంటి ఆభాస ప్రకాశం కాదు అని చెప్పడం జరిగింది. నిరంజనం, అతను ఒక్కడిగానే ఉన్నాడు, ఆయనలో అవయవాలు లేవు, లోపల బయట లేదు, కాబట్టి ఒకదానికి అతికి లేడు. ప్రత్యేకంగా ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే బ్రహ్మని మాయ ఆశ్రయించి ఉంది, అయినా ఆ బ్రహ్మ మాయకి అంటకుండానే ఉన్నాడు. కాబట్టి రెండవ వస్తువు ఉంటే దానికి అంటి ఉండటాన్ని అంజనం అంటాము. రెండవ వస్తువు లేదు, బ్రహ్మ పక్కనే మాయ ఉన్నా మాయ లేని మాయ కనుక ఒకవేళ మనలాంటి వాళ్ళు ఏదో భ్రాంతిలో ఆ మాయలో పడి ఆభాస చెందొచ్చు కానీ బ్రహ్మకు అటువంటి ఆభాస లేదని నిరా నిరాభాసం అని కూడా చెప్పడం జరిగింది. అలాగే నిరంజనం అని కూడా చెప్పారు. నిరంజనం అంటే పూత గాని లేపనం గాని లేదు, నిర్లేప అని కూడా అనొచ్చు. ఈ రకంగా నిరాకారం, ఒక తత్వము నామరూపాల్లో ఉండదు కాబట్టి దానికి ఆకారం ఉండదు. నిత్య బోధం, బోధ అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం మనం. నిత్య బోధం అంటే శాశ్వతంగా ఉండేటువంటి ఒక జ్ఞాన స్వరూపం. చిదానందం, ఎప్పుడు కూడా ఈ ఆనందం మనసుకి బుద్ధికి సంబంధించింది కాదు, ఒక కారణంతో విషయాలు బట్టి వచ్చిన ఆనందం కాదు, చైతన్యానికి సంబంధించిన ఆనందం కాబట్టి, సచిదానందంలో ఉన్న చిత్తుకి సంబంధించిన ఆనందం కాబట్టి చిదానందం అని అంటం జరిగింది. అటువంటి గురుం బ్రహ్మ నమామ్యహం, గురువుని ఆ సాక్షాత్ పరబ్రహ్మని, గురువులో ఉన్న లక్షణాలు పరబ్రహ్మలో ఉన్న లక్షణాలు ఒకటిగా చెప్పి ఆ రకంగా గురువుని మనం సాక్షాత్ పరబ్రహ్మగా గ్రహించి గుర్తించి అటువంటి బ్రహ్మకి మనం నమస్కారం పెడుతున్నాం. ఇది మొదటి శ్లోకం ఇలా ఉంటుంది. రెండవ శ్లోకం ఏమిటి? సత్యం సత్యానంద స్వరూపాయ బోధైక సుఖకారిణి. ఎప్పుడు సత్య స్వరూపంగా ఉంటాడు, ఎప్పుడు ఆనంద స్వరూపంగా ఉంటాడు, ఎప్పుడు కూడా అద్వైత జ్ఞానంతో ఉంటాడు. బోధ ఐక సుఖ అంటే జ్ఞానంలో కలిగేటువంటి సుఖం అంటే ఇక్కడ ఆనందం, బ్రహ్మానందం. అటువంటి బ్రహ్మానందంతోనే ఉంటాడు. ఆయన ఆశ్రయించిన వాళ్ళకి ఆ బ్రహ్మానందాన్ని ఉపదేశపూర్వకంగా అందించడం కూడా చేయగలడు ఆ గురువు. నమో వేదాంత వేద్యాయ, వేదాంతం ద్వారా, కొంత అనుష్ఠానం ద్వారా, కొంత శాస్త్రసారం పఠనం ద్వారా, కొంత అంతరాత్మ ప్రబోధ ద్వారా, కొంత గురువు అంతర్యామిగా ఉండి అందించే ద్వారా అందుతుందే తప్ప మామూలుగా మన సాధారణ మనసుకి బుద్ధికి అది గోచరించేది కాదు, అవగాహన అయ్యేది కాదు, ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు లేనిది. అటువంటి పరబ్రహ్మ స్వరూపము ఏదో, గురువు కూడా అదే కాబట్టి గురువు కూడా వేదాంత వేద్యాయ. అటువంటి గురువు బుద్ధి సాక్షినే. నేను చెప్పుకున్నాం, బుద్ధి అంటే బుద్ధికి పైన ఉన్నటువంటి ఒక అతి మానసమైనటువంటి స్థితి ఏదైనా ఉంటే అది పైనుంచి జ్ఞాన ప్రకాశానికి తీసుకోగలిగితే అటువంటి బుద్ధి సాక్షి వల్ల ఆ జ్ఞాన ప్రకాశంకి లోబడి దాని ప్రభావానికి లోబడి ఉన్నటువంటి బుద్ధికి పైన ఉన్నటువంటి సాక్షి, ఆ రకంగా మనం అంతర్ముఖ ప్రయాణంలో మనసు నుంచి ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధికి ఎప్పుడైతే వెళ్ళామో అక్కడ మాత్రమే ఆ జ్ఞాన ప్రకాశం మన మీద పడి దాని ప్రభావానికి మనం లోనైనప్పుడు మనకి ఒక విధమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఆ రకంగా ఆ బ్రహ్మని ఎవరికి వాళ్ళ స్వానుభవంలో గ్రహించడానికి అవుతుంది కానీ ఇంద్రియ గోచరం కాదు. మనస్సుకి బుద్ధికి వాక్కుకి వర్ణనకి అందేది కాదు. అనిర్వచనీయము మనోవాచామ గోచరం. అటువంటి గురువుని ఇక్కడ 3వ శ్లోకంలో ఏం చేశామంటే, ప్రస్తుతానికి మన లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ శిష్యుడు బయలుదేరి ఆ తత్ అనేటువంటి లక్ష్యంలో ఉన్న గురువుని, పైన వర్ణించిన ప్రకారంగా ఉన్న గురువుని మనం ఆ లక్ష్యం ఆ గురువు ద్వారా చేరాలి. కాబట్టి ఈ గురువుని కూడా తద్రూపంగా భావన చేసి ప్రార్థిస్తున్నాం. నమోస్తు గురవే తుభ్యం. తుభ్యం అంటే తద్రూప గురువుకి నమస్కారము. సహజానంద రూపిణి, ఆనందం ఆయన సంపాదించింది కాదు, ఆయన యొక్క స్వరూపమే ఆనందం కాబట్టి అది సహజానందము. యస్య వాగామృతం హంతి విషం. ఏ గురువు గారి బోధ ద్వారా, ప్రబోధ ద్వారా, వాక్కు ద్వారా అమృత వాక్కులు వస్తాయో అటువంటి అమృత వాక్కులు సంసారంలోంచి పుట్టినటువంటి
బాధ బంధాన్ని అనేక జన్మలకి తీసుకెళ్లేటువంటి ఈ విధానాన్ని విషం అని చెప్పడం జరిగింది. అటువంటి విషాన్ని హరింపజేసేటువంటి అమృతం గురు ప్రబోధ. ఇక్కడ తద్రూపంలో ఉన్నటువంటి గురుకి నమస్కరించాడు. తర్వాత కింద జ్ఞానశక్తి సమారూఢ తత్వమాల విభూషిణి. ఇక్కడ జ్ఞానం ఉంది కానీ పైన ఇక్కడ గురువు నీకు అందించాలంటే ఆ జ్ఞానంలో శక్తి కూడా కావాలి. ఆ గురు సత్తాలో జ్ఞాన స్వరూపంగా ఉన్న గురు యొక్క సత్తాలో ఆ జ్ఞానాన్ని మనకు అందించేటువంటి శక్తి కూడా తప్పకుండా ఉంటుంది. కాబట్టి జ్ఞానశక్తి సమ్మ ఆరూఢ అంటే గురువుతో సమానంగా గురువు ఏ జ్ఞాన స్వరూపంగా ఉన్నాడో శిష్యుడు కూడా అదే జ్ఞాన స్వరూపంగా ఇద్దరు సమంగా ఉండేట్టుగా ఆ గురువు యొక్క స్థానానికి శిష్యుడిని ఉద్ధరించిన చోట స్థిరం చేయటమే ఆరూఢం. గురువుతో సమానమైనటువంటి జ్ఞానము అనుభవము శిష్యుడికి కూడా కలగడానికి శిష్యుడిని ఉద్ధరించి అక్కడికి ఆరూఢత్వ స్థితికి తీసుకెళ్ళడానికి ఆ గురువులో ఏ జ్ఞానశక్తి అయితే ఉందో అటువంటి జ్ఞానశక్తి కలిగినటువంటి గురువుకి మనం నమస్కరిస్తున్నాం. కాబట్టి ఈ అందుబాటు అవుతున్నాడు. శిష్యుని తనతో జ్ఞాన విషయంలో సమానం చేసుకుంటున్నాడు కాబట్టి శిష్యుడు నీకు సమానంగా వచ్చాడు. అంటే నువ్వు త్వమైతే పాశ్చార్థంగా శరీరాలు పంచకోశాలు నేను కాదని నువ్వు విడుదలైనటువంటి సందర్భంలో ఆ విలక్షణంగా ఉన్నటువంటి సందర్భంలో లోపల లక్ష్యార్థంగా ఏదైతే మిగిలి ఉన్నదో ఆత్మస్వరూపంగా చైతన్యంగా అది త్వం. ఈ త్వం దగ్గర గురువు తత్తు నుంచి త్వంకి దిగి శిష్యుని యొక్క స్థాయికి తీసుకొచ్చి ఆయనతో సమానంగా చేసి నిన్ను పైకి లేపి ఆరూఢ స్థితికి తీసుకురావడం అనేది గురువులో ఉన్నటువంటి ఆ జ్ఞానంతో ఆ జ్ఞానంలో ఉన్న శక్తితో కూడినటువంటి గురుకృప. కాబట్టి ఇక్కడ త్వం రూపంలో ఉన్న గురువుని మనం ప్రార్థిస్తున్నాం. అక్కడ మరి ఈ రకమైన ఉద్ధరించేటువంటి విధానము ఆ పై స్థితిలో ఆరూఢం శిష్యుడికి కలిగించేటువంటి విధానంలో మనకి అనేక తత్వాలు ఉంటాయి. అసలు సృష్టిలోకి వచ్చేటువంటి ఈ చైతన్యమే మూల ప్రకృతిని చీల్చుకుంటూ వచ్చి మూల ప్రకృతిని కొన్ని తత్వాలుగా మార్చుకుంటూ వచ్చి ఆ తత్వాలుగా మారినటువంటి మూల ప్రకృతితో కూడినటువంటి చైతన్యం కూడా చైతన్యం విడిగా కొన్ని తత్వాలుగా మారి చైతన్య పరంగా కొన్ని తత్వాలు జడం ప్రకారంగా కొన్ని తత్వాలు ఆ రెండు చిత్తు జడము కలిసినటువంటి పరిస్థితిలో రెండు కలిసినటువంటి తత్వాలు ఇలా అనేక తత్వాలు తయారైనవి. చిత్తు సంబంధించిన తత్వాలు కొన్ని, జడ సంబంధించిన తత్వాలు కొన్ని, చిజ్జడ సంబంధించిన రెండు కలిసినటువంటి తత్వాలు కొన్ని. ఈ మూడు విభాగాలుగా ఉన్న తత్వాలన్నీ కలిసి 36. కాబట్టి 36 తత్వం 36వ తత్వం అంటున్నాం. 36వ తత్వం శివతత్వం, 36వది శివతత్వం, 35వది శక్తి తత్వం. ఇలా మరి చిత్తు జడము చిజ్జడాలు రెండు కలిపినవి కింద దాకా కనిపిస్తే 36 తత్వాలు ఉన్నాయి. కింద నుంచి పైకి వెళ్తే 36వ తత్వం శివుడు. కాబట్టి ఈ 36 తత్వాలు వరుసగా పేర్చుకుంటే ఇక్కడ తత్వం అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. తత్ ప్లస్ త్వం ఈజ్ ఈక్వల్ టు తత్వం. తత్ అంటే పై లక్ష్యము, మనం చేరవలసిన లక్ష్యము పరబ్రహ్మ. త్వం అంటే శిష్యుని పరంగా కొంత సాధన చేసి 3 అవస్థలకి సాక్షి ఉండి పంచకోశ ధర్మాలకి వ్యతిరేక ధర్మంగా ఉంటూ అలాగే 3 శరీరాలు తాను కానట్టుగా సాక్షిగా విలక్షణంగా ఉన్నటువంటి సచ్చిదానంద లక్షణంతో ఒక అనుభవానికి చేరినటువంటి శిష్యుడిని త్వం అంటాం. కనుక ఆ సచ్చిదానంద అనుభవానికి వచ్చినటువంటి శిష్యుడు త్వం రూపం అయినప్పుడు ఆ త్వము ఆ పైన ఉన్నటువంటి 36 తత్వాలను వరుస పేర్చుకెళ్తే కింది నుంచి 1వ తత్వం నుంచి 2వ తత్వానికి వెళ్ళినప్పుడు 1 త్వము 2 తత్తు, త్వం నుంచి తత్తుకి గురువు తీసుకెళ్తాడు. అది గురుతత్వం. 2వది మళ్ళీ త్వం అవుతుంది, 3వది తత్తు అవుతుంది. 2 నుంచి మళ్ళీ 3కి తీసుకెళ్తాడు గురువు. కాబట్టి 1 నుంచి 2కి వచ్చినప్పుడు త్వం నుంచి తత్తుకి వెళ్ళినప్పుడు త్వము తత్తు సమానమైంది. అదొక తత్వమసి వాక్యం. ఇలా 36 తత్వాలకు వెళ్ళేసరికి 35 తత్వమసి వాక్యాలు ఉంటాయి. పరతత్వానికి వెళ్ళేది మళ్ళీ ఆ 36వది 36 తత్వం పరతత్వానికి తీసుకెళ్తుంది. ఈ విధంగా మనం తీసుకుంటే ఈ 36 తత్వాలు ఒక వరుస క్రమంలో పేర్చబడిందే తత్వమాల. ఈ తత్వమాల రూపుడు గురువు.
ఒక్కొక్క తత్వాన్ని శిష్యుని కింద స్థాయిలో త్వం రూపంలో తనతో మమేకం చేసుకుంటూ దాన్ని పైకి తీసుకెళ్లి తద్రూపంలో ఆరూఢం చేసుకొని అక్కడ మళ్ళీ శిష్యుడికి ఆ తత్వం నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్తే మొదట్లో ఆరూఢమైన తత్వము అప్పుడు తత్వం అనుకున్నది ఇప్పుడు త్వం అవుతుంది. ఆ పైకి మళ్ళీ తత్వం అవుతుంది. అలాగా ఒక్కొక్కటి పైకి ఊర్ధ్వగమనం చేసుకుంటూ అంది పొంది మీరి, అంది పొంది మీరి, అంది పొంది మీరి ఇలా 36 సార్లు అంది పొంది మీరితే పరతత్వానికి చేరుతాం. ఈ 36 సార్లు తత్తు నుంచి త్వం నుంచి తత్తుకి ఉద్ధరించేటువంటి గురువు 36 కలిపినటువంటి 36 తత్వాలు కలిసినటువంటి ఒక గొలుసు లాంటిది. అటువంటిది ఒక మాల. కాబట్టి గురువు శిష్యుని ఉద్ధరించేటువంటి విధానము ఈ తత్వమాలలో ఉంది. గురువే ఆ తత్వమాల. అటువంటి తత్వమాలతో విరాజిల్లేవాడు తత్వమాల విభూషుడే. భుక్తి ముక్తి ప్రదాత్రే. ఈ రకంగా ఏమైంది? భుక్తి అంటే అనుభవం. జ్ఞానంగా జ్ఞాన భూమికల్లో అధిగమిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క రకమైన అనుభవం రావడాన్ని భుక్తి అంటాం. చివరికి కింది తత్వం నుంచి పై తత్వానికి వెళ్ళినప్పుడు ఒక ముక్తి, రెండవ తత్వం నుంచి మూడో దానికి వెళ్ళినప్పుడు అదొక ముక్తి, 3 నుంచి 4కి వెళ్తే అదొక ముక్తి, అలాగే 35 నుంచి 36కి వెళ్తే అదొక ముక్తి. అన్నిటికంటే గొప్పది 36వ తత్వం నుంచి విడుదలైనటువంటి పరతత్వం. కాబట్టి ఇట్లా క్రమముక్తిలో ఒక్కొక్క తత్వాన్ని దాటించటంలో ముక్తి ప్రదాత్రే ఈ రకంగా ముక్తిని కలిగిస్తూ ఉంటాడు. చివరికి ఆఖరి ముక్తి వచ్చేసరికి మనం మొదటి శ్లోకంలో ఏ బ్రహ్మ యొక్క లక్షణాలు గురువులో కూడా ఉన్నాయో అని చెప్పుకున్నాము. ఆ గురువు యొక్క ఈ తత్వమాల విభూషణే అనేటువంటి దాంట్లో ఆ గురువు యొక్క జ్ఞానశక్తి కారణంగా శిష్యుని త్వం రూపంలో మమేకం చేసుకొని తద్రూపంలోకి అధిగమింపజేస్తూ 35 స్టెప్పులు తీసుకెళ్లి 36వ తత్వంగా ఉన్న శివతత్వానికి తీసుకెళ్లేటువంటి వాడెవరో అతడు తత్వమాల విభూషుడే. భుక్తి ముక్తి ప్రదాత్రే. 36 సార్లు 36 అనుభవాలు. చివరికి ఆఖరికి వచ్చేసరికి ఏ అనుభవం లేనటువంటిది. ముక్తి కూడా అంతే. పరమముక్తి అనేది ఆఖరిది అవుతుంది. ఆఖరిదే మళ్ళీ సాహిత్యముక్తి కావచ్చు, తిరిగి రాని మోక్షం కావచ్చు, దానికి పరమపదం అని పేరు కూడా పెట్టవచ్చు. కాబట్టి 36వ తత్వం దాటినప్పుడు పరతత్వానికి వెళ్ళినప్పుడు అది అచల తత్వం అవుతుంది. అచల పరిపూర్ణం అవుతుంది. ఆ పరతత్వంలో ఏ అనుభవము ఉండదు. ఈ ముక్తి అనేటువంటివి అక్కడితో ఆగిపోతాయి. అనుభవాలు ఆగిపోతాయి. ఇన్ని రకాల ముక్తులు ఆగిపోతాయి. అసలు జన్మ ముక్తి అనేది రెండూ లేవు. బంధ మోక్షాలు రెండూ లేనటువంటి స్థితి ఆ పరతత్వం. అక్కడ దాకా తీసుకెళ్లేటువంటి గురువు ఇప్పుడు నీకు సహాయం చేస్తూ తీసుకెళ్లాడు కాబట్టి ఈ గురువుకి ఎక్కడ నమస్కరించాలి? త్వం రూపంలో నిన్ను మమేకం చేసుకున్నాడు కాబట్టి త్వం నమః అనాలి. అంటే త్వం రూపంలో ఉన్న గురువుకి నమస్కారం పెడుతున్నాం. దానికోసం ఇక్కడ ఏం వాడాడంటే తస్మై శ్రీ గురవే నమః అన్నాడు. కాబట్టి పైన తద్రూపంలో ఉన్న గురువుకి నమస్కారం పెట్టాం, తుభ్యం నమః అన్నాం. కింద త్వం రూపంలో ఉన్న గురువుకి నమస్కారం పెట్టాము, ఇక్కడ తస్మై శ్రీ గురవే నమః అన్నాము. కాబట్టి ఇలా రెండూ కూడా మనం అనాలి. ఒక్కొక్క తత్వాన్ని తీసుకెళ్లేటప్పుడు కింది స్థాయిలో శిష్యుని పట్టుకున్నప్పుడేమో తస్మై శ్రీ గురవే నమః అనాలి. పై స్థాయికి చేరుస్తూ ఉన్నప్పుడు లక్ష్యాన్ని మనం గమనంలో పెట్టుకొని గురువుని ప్రార్థించేటప్పుడు తుభ్యం నమః అనాలి. ఇట్లా తత్వమాలలో 36 సార్లు 36 సార్లు తస్మై నమః, 36 సార్లు తుభ్యం నమః అవుతుంది. చివరికి అంతానికి నువ్వు ఉండవు. గురువు శిష్యుడు ఏకమాయనం అవుతుంది. పరతత్వంలో గురువు ఉండడు, శిష్యుడు ఉండడు, తత్వము ఉండదు, తత్వాతీతం ఉంటుంది. తర్వాత శ్లోకంలో బ్రహ్మతత్వం అనిశం. ఇప్పుడు ఈ 4 శ్లోకాల్లో ఏదైతే చెప్పామో ఈ మొత్తం శ్లోకాల యొక్క 4 శ్లోకాల యొక్క అర్థము, ఆ సారము, ఆ సారం అంతా కలిసి ఒక బ్రహ్మలో ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని మనం ఒక సమగ్రమైనటువంటి భావన చేయాలి. ఆ సమగ్రమైన భావన చేసిన బ్రహ్మతత్వాన్ని అనిశం అంటే తెంపు లేకుండా నిరంతరంగా నిరంతరాయంగా సుధారిణం దీన్ని చక్కగా బుద్ధిలో సాక్షిలో ధరించాలి, కాంటెంప్లేట్ చేయాలి. దీన్ని చక్కగా ధరించడానికి సుధారిణం అన్నాం.
నిత్యం ఆశ్రితం. ఇప్పుడు ఎప్పుడు కూడా ఆ గురువుని మరి 36 సార్లు తత్వమసితో తత్వమాల విభూషునిగా ఉండి గురువు చేసే సహాయాన్ని మరి ఎంతకాలం పడుతుంది ఇది? అసలు ఒక్కొక్క తత్వం దాటటానికే శిష్యుడికి ఒక జన్మకాలం కూడా పట్టే అవకాశం. అయితే తొందరగా కావాలి అంటే నిత్యము ఆశ్రయించాలి. ఎవరు ఆశ్రయించాలి? పరమముక్తి వచ్చేదాకా, తత్వాతీతం అయ్యేదాకా గురువుని ఆశ్రయిస్తూనే ఉండాలి. అంటే జనన మరణ రాహిత్యం అనేది ఎంతవరకు ఉంది అంటే తత్వం దగ్గర, పరతత్వం దగ్గర, బ్రహ్మతత్వం దగ్గర, బ్రహ్మతత్వం అవతల పక్కన ఉన్నటువంటి పరతత్వం దగ్గర నిజమైనటువంటి జన్మరాహిత్యం ఉంది. అంతవరకు జనన మరణ భ్రాంతి ఉండనే ఉన్నది. కనుక జనాలి అంటే జనన మరణ భ్రాంతి ఉన్నటువంటి వాడు. జ అంటే జీవిస్తూ, నా అంటే నశిస్తూ ఉండేవాడు. జీవిస్తూ నశిస్తుండే వాళ్ళని అటువంటి జన సమూహాన్ని ఏమంటారంటే జనాలి అంటారు. ఈ జనాలి అంటే అర్థం ఏంటంటే జనన మరణాలు ఉన్నాయి అనేటువంటి భ్రాంతిలో ఉన్నవాళ్ళు. నిజానికి జన మరణాలు లేవు. నువ్వు ఆత్మస్వరూపం అయినప్పుడు జనన మరణాలు స్థూల దేహానికేగా. సూక్ష్మ దేహానికి వస్తే ఒకే జన్మ, ఒకే మరణం. ఈ 84 లక్షల జన్మల దాకా కూడా ఈ సూక్ష్మ శరీరం ఉంటుంది. తర్వాత ముక్తి వచ్చినప్పుడు సూక్ష్మ శరీరం కూడా లింగ శరీరం భంగం అవుతుంది. ఆ సమయంలో దానికి కూడా మరి పుట్టడం, చావటం అనేది సూక్ష్మ శరీరంలో ఉంది. కాబట్టి ఒకసారి పుట్టి ఒకసారి వస్తుంది. ఈలోపు స్థూల శరీరం 84 లక్షల సార్లు పుట్టి వస్తుంది. ఇదంతా నిజమా? అజ్ఞానంలో నిజమే. జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తే, మరి వేద మార్గంలో ప్రయాణం చేస్తే, సిద్ధాంత వాక్యాలు కనుక పరిశీలిస్తే ఇదంతా భ్రాంతి. ఎప్పుడు ఈ భ్రాంతి తొలుగుతుంది? అజ్ఞానంలో ఉండగా భ్రాంతి పోదు. ఆ ఏకత్వంగా ఉన్నటువంటి, తద్రూపంగా ఉన్నటువంటి బ్రహ్మని లక్ష్యంగా తీసుకున్నప్పుడు ఈ 36 తత్వాలు క్రమక్రమంగా ఎగబాకినప్పుడు ఒకానొక తత్వం దగ్గర చిజ్జడ తత్వాలు దాటి, జడతత్వాలు చిజ్జడ తత్వాలు దాటి కేవల చిత్తత్వాలతో ప్రవేశించినప్పుడు మాత్రమే నేను జనన మరణ భ్రాంతి వదులుతున్నాను అనే సంగతి సాధకుడికి తనకు తానే తెలుస్తుంది. కనుక అది తెలియాలంటే నిత్యము ఆశ్రయించాలి. ఆశ్రయించి ఆశ్రయంలో ఆ గురువు అందించేటువంటి ఈ భుక్తి ముక్తిలోటువంటి ఏ సౌఖ్యము, ఆనందము, ఉపరతి ఉందో దాన్ని పొందుతూనే ఉండాలి. సర్వశాస్త్ర పరిశోధకం గురువు. ఈ గురువు శిష్యుడి కోసం అని చెప్పి తన అనుభవం వచ్చిన తర్వాత శాస్త్రంతో పని లేదు. అయినప్పటికీ శిష్యుడిని ఉద్ధరించడం కోసం, శిష్యుడికి అనేక మార్గాల్లో సాధన చేసే సాధకులకి అనేక మార్గాల్లో బోధించడానికి, అలాగే శిష్యుని యొక్క సుకృతాన్ని బట్టి సాధనా మార్గంలో కొన్ని అతనికి సరళంగాను, కొన్ని కష్టంగాను ఉన్నప్పుడు ఒక్కొక్క శిష్యుని ఒక్కొక్క పద్ధతిలో ఉద్ధరించాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగినటువంటి శాస్త్రాలు చాలా ఉన్నాయి. అటువంటి శాస్త్రాలన్నీ శిష్యుల కోసం గురువు చదువుతాడు. ఆ శాస్త్ర జ్ఞానం అంతా కూడా విషయంగా కాకుండా సారంగా, అనుభవసారంగా అప్పుడప్పుడు బోధకు వినియోగించడానికి వీలుగా ఆ గురువులో జీర్ణమై ఉంటుంది. కాబట్టి సర్వశాస్త్ర పరిశోధకం. మామూలుగా శోధించడం అంటే వెతకడం, అన్వేషించడం. పరిశోధకం అంటే నీ మీద అప్లై అయింది. ఆ ఒక రకంగా శాస్త్ర సారమే గురువు. అటువంటి గురువు విశ్వసిస్తున్నాను. అటువంటి గురువు ఎవరయ్యా అంటే ఈ పుస్తకంలో మలయాళ స్వామి అనేటువంటి మునివర్యులు. మౌనినం అంటంలో కూడా ఇక్కడ పరతత్వంలో ఉన్న వాళ్ళే మౌనంగా ఉంటారు. అసలైన మౌనం అది. అక్కడ మౌనం అంటే వాక్మౌనం కాదు, మౌనం అంటే మనసు మౌనం కాదు. మనసు అంటే చైతన్య స్పందన ఆగిపోవడమే మౌనం. చైతన్యము చిద్ఘనంగా స్వరూప లక్షణంలో జ్ఞాన స్వరూపంగా మారినప్పుడు అది మౌనం. అటువంటి మౌనం కేవలం దక్షిణామూర్తిలో ఉంది. మరి జ్ఞాన స్వరూపం కాకుండా కేవలం నిష్ఠగా ఉంటే, నిష్ఠకి ఒక వ్యక్తిత్వంగా బ్రహ్మ ఉంటే, ఆ బ్రహ్మనిష్టలో ఉన్నాడని ఒక ఎక్స్ అని పేరు పెట్టినప్పుడు అక్కడ ఏమైంది? అది తెచ్చి పెట్టుకున్నది అయింది, సహజం కాల. ఆ వ్యక్తిత్వం ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఆ నిష్ఠగా ఎవరికి నిష్ఠ అనేది పోయింది. ఆ నిష్ఠగా ఇంతకుముందు ఏదైతే అనుకున్నామో అది మౌనంగా మారిపోయింది.
మౌనం అంటే ఏంటి? ఇది సాపేక్షం. ప్రపంచం పట్ల, భావాల పట్ల, జ్ఞాన భూమికలో వచ్చిన అనేక అనుభవాల పట్ల ఆలోచిస్తే అవన్నీ ఏమీ లేవు. అవన్నీ లేకపోవడమే మౌనం. కాబట్టి ఈ మౌనం అనేటువంటిది అంతిమంగా పరతత్వం అవుతుంది. కాబట్టి బ్రహ్మనిష్ఠుల్ని దక్షిణామూర్తి పరతత్వంలోకి తీసుకెళ్లాడని మనం గ్రహించాలి. నందితాని దిగంతాని యస్యానం బిందునా నిన్న చెప్పాం. ఇది ఆనంద సాగరం ఒకటి ఉంటే ఆ సాగరమే, ఆ పరిపూర్ణానంద సాగరమే గురువుగారు అయితే అనేక మంది శిష్యుల యొక్క హృదయాల్లో వ్యాపించితే దాన్ని ఒక అలంకారంగా, ఒక చమత్కారంగా వర్ణించడం జరిగింది. ఆ సముద్రమే తుంపరలుగా ఒక స్ప్రేలాగా శిష్యుల యొక్క హృదయాల్లో అమృత బిందువులు చేరి ఆ శిష్యుడు తన హృదయంలోకి, తన అంతర్ముఖంలో తన హృదయంలోకి తానే ప్రవేశిస్తే ఈ అమృత బిందువు యొక్క సహాయంతో ఆ శిష్యుడు ఉద్ధరించబడతాడు. ఇన్ని బిందువులు గురువు అయ్యాడా అంటే నిజానికి అవ్వలేదు. అందుకని ఆ గురువుని పూర్ణానందం అన్నాం. ఇక్కడ ఇన్ని బిందువులు అయినంటే ఇవన్నీ అంశాలు. అంశాలు కానిది పూర్ణం. అంచెలుగా ఉన్నటువంటి ప్రకాశాన్ని కళలు అంటారు. అంచెలు లేనటువంటి కళని పూర్ణ కళ అంటారు. అసలు కళని తీసేస్తే మనం దీంట్లో మేల్కొలుపులో గాని ఎక్కడో అంత పండు వెన్నెల భావమాయ. పండు వెన్నెల అంటే అక్కడ అంచెలు గాని కిరణాలు గాని లేదు. నిండుగా పరిచినట్టుగా అఖండంగా నిరామయంగా హద్దు లేకుండా ప్రకాశమానంగా తెల్లటి ప్రకాశమానంగా ఉంటుంది. హద్దులు లేకుండా తెల్లటి ప్రకాశమానంగా ఉన్నదాన్ని, అందులో అంశాలు గాని కిరణాలు గాని లేకుండా ఉండేదాన్ని పూర్ణం అంటాం. అటువంటి పూర్ణ కళ, అటువంటి పూర్ణానందం, అటువంటి పూర్ణానందంగా ఉన్నటువంటి చివరికి ఇక్కడ ప్రభు ప్రతి చిన్న మాటను కూడా మనం ప్రత్యేక దృష్టితో దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభు అని ఎప్పుడు గురువుగా అన్నాడో, ఇక గురువు నువ్వు చెప్పిందే నేను చేస్తాను అని తనువన దానాలన్నీ అర్పించేసి తాను లేకుండా పోయే విధంగా గురువే శాసకుడు, గురువు ఏది చెప్తే నిప్పులో దూకమంటే నిప్పులో, నీళ్ళలో దూకమంటే దూకుతాను అని దేనికి వెనకాడకుండా, అసలు నేను అనేది లేకుండా గురువు నోట మన మాట రావటం, ఇక్కడ క్రియ జరిగిపోవడమే ఉండాలి తప్ప ఎందుకు ఏమిటి చేద్దామా వద్దా, మంచిగా చెడా అనుమానాలు తీరితే తప్ప ఇప్పుడు చెప్పిన పద్ధతిలో శిష్యుడు గురువుకి సరెండర్ కాదు. అటువంటి సరెండర్ అయినప్పుడే ఆ గురువుని ప్రభుం అని పిలవడం జరిగింది. స్వానందైక స్వరూపిణం. ఆనందం వేరు, ఆయన స్వరూపం వేరు కాదు. స్వ అంటే తనకు తానైనా, ఆనందమే తానైనా అటువంటి స్వరూపంగా ఉన్నటువంటి, ఇక్కడ ఆనందం అనే బిందువు హృదయంలో పూర్ణానందం అనే పదాలు ఉపయోగించాడు కాబట్టి నందితాని దిగంతాని అన్నప్పుడు ఈ ఆనందం అనేటువంటిదే సముద్రమే. దిగంతాని దిక్కుల్లో కాకుండా దిక్కుల యొక్క అంతం కూడా దాటి ఉన్నాడంటే హద్దులు లేని నిరామయంగా ఉన్నటువంటి ఆనందాన్ని మరి తుంపలుగా శిష్యుల హృదయంలో బిందు రూపంలో పెట్టి, బిందు రూపంలో గురువు దొరికేదే త్వం. అక్కడ త్వం రూపంలో శిష్యుల హృదయంలో బిందు రూపంగా ఈ ఆనందాన్ని అందించినటువంటి గురువు, ఆ గురువుని తనలో, ఈ శిష్యుని తనలోకి మమేకం చేసుకుంటే తత్వ అనేటువంటి పూర్ణానంద రూపానికి ఆ గురువు తీసుకెళ్తారు. కాబట్టి ఇక్కడ తత్వమాలలో కూడా ఏమ్మా ఆ తత్వమాలకి ఇక్కడ మనం ఒక ముగింపు ఇచ్చాం అన్నమాట. ఇక్కడ అనేక తత్వాలుగా ఉన్నప్పుడేమో బిందు రూపంలో ఉన్నాడు, బిందు రూపంలో శిష్యుని మమేకం చేసుకున్నప్పుడు బిందు రూపంలో ఉన్నప్పుడు త్వంగా ఉన్నాడు, పూర్ణానందం అన్నప్పుడేమో తత్తుగా ఉన్నాడు. ఆ గురువు పూర్ణానంద స్వరూపం కాబట్టి శిష్యుని కూడా అదే స్వరూపానికి తీసుకెళ్తాడని మొత్తం 6 శ్లోకాల్లో తత్వమసి వాక్యార్థాన్ని వివరించడం జరిగింది. సద్గురు పరబ్రహ్మణే నమః. ఆపేసి ఇక్కడ రెండో స్పెల్ మొదలు పెడదాం.